నమస్తే అండి, వెల్కమ్ టు రాధారాణీస్ కిచెన్. మేము తయారు చేసుకున్న పన్నీర్ కచోరీ క్రిస్పీగా క్రీమీగా ఉంది. అంటే మేము వాడే ఇంగ్రీడియంట్స్ అది తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పన్నీర్ కచోరీకి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. ముందుగా గోధుమ పిండి అండి, ఇది బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ గిన్నెతో గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇంత వెన్న. ఈ వెన్నని వేడి చేసుకుందామండి. వామండి ఇది 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, బేకింగ్ పౌడర్ చూడండి చాలా చిన్న స్పూన్ ఇది వేసుకుని బాగా కలపాలండి ఈ పిండి మిశ్రమాన్ని. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకున్నాం కదండి. వెన్న వేడి చేసుకున్నాను, ఈ స్పూన్ అండి. అలా వేడి చేసుకున్న వెన్న వేసుకుని వెన్నంతా పిండికి బాగా కలిసేలా కలుపుకోవాలండి. పిండి బాగా కలిసిపోయిందండి. చపాతీ ముద్దలా వస్తుంది కదా, అంతవరకు తగినంత పాలు వేసుకోవాలి. వాటర్ ఏమీ వేసుకోకూడదు. మనకు ముద్దగా ఎలా వస్తుందో అంతవరకు ఎన్ని పడితే అన్ని పాలు వేసుకుని ముద్దగా తయారు చేసుకుందామండి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. చూడండి ఇలా కలిపితే పొరలు పొరలుగా వస్తుందండి. ఇలా బాగా కలుపుకొని ఇలా చూడండి ఇలా కలుపుకోవాలి. తక్కువగా అలా ఆయిల్ వేసుకుని 1 పావు గంట అలా నాననిద్దాం. ముందుగా పన్నీర్ని ఇలా తురుముకుందామండి. ఇలా చిన్న చిన్నగా మనకి ఎలా వీలైతే అలా తురుముకోవాలండి. పన్నీర్ అంతా ఇలా తురుముకోవడం అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎల్లో కలర్లో ఉంది కదా, ఆవు పాలతో తయారు చేసుకున్న పన్నీర్ అండి ఇది. ఇంట్లో తయారు చేసుకున్నదే అయిపోయిందండి. ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకుందామండి. ఆనియన్స్ టమాటా ఇలా చిన్న చిన్నగా తరుక్కోవాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాయి కదండి. తగినంత పసుపు, ఉప్పు, కారం, మనం కారం ఎంత తింటామంటే అలా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. టమాటా వేసుకుంటున్నాను. కాసేపు టమాటా వేసుకున్నా కూడా ఫ్రై చేసుకోవాలండి. టమాటా ఫ్రై అయిపోయింది. పన్నీరు వేసుకుందాం. స్పూన్ గరం మసాలా వేసుకుందాం. కొన్ని కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకుని హైలో పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు అలా కలిపితే రెడీ అయిపోతుందండి. 5 నిమిషాలు హైలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నాను కదండి. ఇలా దగ్గరగా అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటున్నాను. కాసేపు అలా చల్లారనిద్దాం. చల్లగా అయిందండి. చల్లగా అయిన వీటిని ఇలా ఉండలుగా చుట్టుకుందాం. ఇలా ఉండలుగా చుట్టుకున్నామండి. ఇలా ఉండలుగా చుట్టుకున్నాక మనం గోధుమ పిండి కలుపుకున్నాం కదా, పావు గంట అయితే అయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ ముద్దని కూడా ఇలా ఉండలుగా చుట్టుకుందామండి. ఈ ఉండ ఎంత మనం చుట్టుకున్నామో అదే సైజు ఉండ ఇవి కూడా చుట్టుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా నలిపి ఇలా ఒక్కొక్కటిగా చుట్టుకోవాలండి. ఇలా అన్నింటినీ చుట్టుకున్నామండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా తక్కువగా ఇలా చేసి ఇలా అన్నా చేయొచ్చు. ఇలా చూడండి ఇలా అన్నా కొంచెం దలసరగా చిన్న చపాతీలా చేసుకోవాలండి. ఇలా చూడండి ఇలా ఒత్తుకున్నాం కదా, ఇలా ఒక్కొక్క ఉండని ఇలా లోపల పెట్టుకుని ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, మొత్తంగా ఇలా చుట్టుకోవాలి. అన్నింటినీ ఇలా చుట్టుకుందామండి. ఇలా చేతి మీద రాని వాళ్ళు ఇలా చపాతీలా ఒత్తుకుని కూడా ఇలా ఈ ఉండని ఇలా పెట్టుకోవచ్చండి. తొందరగా అయిపోతుంది. మనకి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి. చూడండి అయిపోయింది కదా. ఇలా అన్నింటినీ చుట్టుకుందామండి. ఇప్పుడు వీటిని ఇలా ఇలా మందంగానే ఉంటాయి కదా, ఎక్కువగా ప్రెస్ చేయకుండా
ఈ మాత్రం సరిపోతుందండి. ఇలా అన్నింటినీ మనకి చేత్తో వద్దు అనుకుంటే ఇలా అన్న తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకుందాం. ఇలా ఏం లేదు, ఇలా చేత్తో అన్న ఇలా ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇలా అన్నింటినీ ఒత్తుకున్నామండి. ముందుగా కచోరీలు ఫ్రై చేసుకోవడం కోసం తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మరగనిద్దాం. ఆయిల్ వేడిగా అయిందండి. ఇలా తయారు చేసుకున్న పన్నీర్ కచోరీలను ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందామండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా నచ్చుతాయండి. పన్నీర్తో తయారు చేసుకున్నాం కదా, చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కాసేపు కలుపుకోకూడదు, కాసేపు అయ్యాక కలుపుకోవాలి. కాసేపు అలా ఫ్రై అవనిద్దామండి. ఎక్కువగా ఆయిల్ మరిగాక వేసుకోకూడదండి. ఇలా తక్కువ వేడిగా అయ్యేప్పుడు అలా వేసుకుని సిమ్లో పెట్టుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇలా చూడండి, కొద్దిగా పైకి తేలే కదా, ఇప్పుడు గరిటె పెట్టొచ్చు. వెంటనే పెట్టుకోకూడదు. చూడండి, అన్నీ అలా పైకి వచ్చేసాయి. సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇలా సిమ్లో ఉడుకుతున్నాయి కదండి, ఇలా ఒక్కొక్కటిగా ఇలా తిప్పుకుందాం. అలా అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవడమేనండి. ఫ్రై అయిపోయింది చూడండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుందామండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ డిన్నర్లో కానీ అన్నింటికీ బాగుంటుందండి. అంత హెల్తీ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.